సేవకులు షేక్ మక్బూల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మరి ఈ సమయాన్ని వారికి అందించడం జరుగుతుంది. చప్పట్లతో అందరం కలిసి వారిని ఆహ్వానిద్దాము. ఈ సమయం వారికి ఇద్దాము. సంతోషంతో అందరూ గట్టిగా హుషారుగా దేవుని మహింపర్దాం, దేవుని కనపర్దాం. ఈ సమయానికి మన దైవ సేవకులకు అప్పచెప్పడం జరుగుతుంది. క్రీస్తు యేసు యొక్క ఉన్నత నామమున ఆహ్వానాన్ని అందుకొని ఈ చోటుకు విచ్చేసిన స్థానికులైన మీకు, సుదూరస్తులైన మీకు, స్నేహితులు, శ్రేయభిలాషులు, ఈ సంతోషములో పాలు పంపులు పొందే ఆహ్వానించబడిన మీ అందరికీ క్రీస్తు ప్రభు యొక్క పుట్టిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన ఈ సభకు అందరిని బట్టి ఇచ్చిన దైవ సేవకులకు, కుటుంబానికి ప్రభు పేరిట నా శుభాలు. వేదికను అలంకరించినటువంటి స్వార్థ గాయకులు మరియు దైవ సేవకులు కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రియులారా, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గురించి లేక ఆయన నమ్ముకున్నాను అని చెప్పే వారిని గురించి ఆలోచిస్తే అది నేనే కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి రెండు జీవితాలకు మధ్యవర్తి. ఇది ముందుగా మీరు అర్థం చేసుకుంటే తదుపరి వాక్యంలోకి వెళదాం. రెండు జీవితాలనగా పుట్టింది మొదలి మరణం వరకు కొనసాగే ఒక జీవితం, మధ్యలో ప్రభువుని కలుసుకొని జీవితం మధ్యలో ఏదో ఒక సందర్భాన్ని బట్టి యేసు ప్రభు వారిని రక్షకుడుగా విశ్వసించిన నాటి నుండి ఆ వ్యక్తి మరణం వరకు కలిగి ఉండే జీవితము మరొక జీవితం. ప్రభులోకి రాలేని ఒకే జీవితం గలవారు చివరి వరకు ఒకే జీవితం కొనసాగిస్తారు. యేసు ప్రభువుని ఎరిగిన వారు మాత్రం రెండు జీవితాలకు వారు మధ్యవర్తి. ప్రభువును ఎరుగక గత పాత ప్రాచీన జీవితానికి, ప్రభువును ఎరిగిన నాటి నుండి క్రీస్తు యేసునందు ఉన్నతమైన వినూతనమైన జీవితానికి అతడు మధ్యవర్తి. నన్ను అడిగితే నేను చెప్తాను, ప్రభువును ఎరగక ముందు నా జీవితం పలానా రీతిగా నా జీవితం కొనసాగేది. యేసు ప్రభు వారిని విశ్వసించిన తర్వాత ప్రస్తుతం నా జీవితం ఈ విధంగా ప్రయాణం చేయుచుంది అని నేను చెప్పగలుగుతాను. ఆనాడు నన్ను చూసిన సమాజానికి నేనేమిటో తెలుసు, ఇప్పుడు కూడా నన్ను చూసే సమాజానికి నేనేమిటనేది నన్ను చూసే సమాజానికి తెలుసు. కాబట్టి నేను రెండు జీవితాలకు మధ్యవర్తిని. గతములో నేనేమిటి, నా బ్రతుకు ఎట్లా, ఇప్పుడు క్రీస్తులో నేనేమిటి, నా జీవితం ఎట్లా అనేది రెండు జీవితాల కోసం కూడా నేను చెప్పగలను. సమయం లేనందున రెండు మాటలు చెప్తున్నా. మరణ స్థితిలో నేనున్నప్పుడు ప్రభువును నేను తెలుసుకున్నాను. నా బాల్యము నుండి కూడా ఇస్లాం యొక్క మార్గములో నడిచినటువంటి వ్యక్తిని. మరణ స్థితిలో అనగా నా రెండు కిడ్నీస్ అనగా మూత్రపిండాల క్యాన్సర్, తద్వారా ఒక తల్లిగారు చెప్పిన మాటను బట్టి ప్రభువుని ప్రార్థన చేసుకోవటం, అద్భుతంగా ప్రభువు నన్ను స్వస్థతపరిచారు. తర్వాత నన్ను రక్షించాడు. ఆయన రక్షణ భాగ్యము నాకు ఉచితముగా దొరికింది. ప్రభువునందు నేను రక్షించబడ్డాను. నా తరువాత నా కుటుంబీకులు కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. గతములో నేను మతములో ప్రయాణము చేశాను. ఇప్పుడు క్రీస్తు యేసునందు దివ్య మార్గములో నేను ప్రయాణం చేస్తున్నాను. గతములో మతములో నేను ప్రయాణం చేసే సందర్భములో నా మతము చాలా గొప్పది అనేది నేను భావించేవాడిని. ఈరోజు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, మనిషిలో ఉన్న ఆత్మ మతము కంటే కూడా విలువైనది. కాబట్టి ఆత్మ రక్షణ అనేటువంటిది చాలా విలువైనదనే సత్యాన్ని ఈరోజు నేను తెలుసుకున్నాను. ప్రభువుని తెలుసుకున్న తదుపరి ఎన్నో ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఎదురైనా ప్రభు నా చేయి విడవల, నా చేతులు ఆయన పాదాలను విడవలేదు. నాటి నుండి నేటి వరకు ప్రభువులో కొనసాగుతున్నాం. దాదాపు 35 సంవత్సరాలు కావచ్చింది యేసు ప్రభువుని నా స్వంత రక్షకునిగా నేను అంగీకరించి.
తదుపరి మతపరమైన చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. వాటన్నిటిలో నుండి కూడా ప్రభు జయమిచ్చారు, విడిపించారు. ఎవరైతే నన్ను లేక నేను కలిగిన మార్గాన్ని దూషించేవారో అట్టి వారు కూడా ఈరోజు ప్రభువుని ఎరిగిన వారిగానే ఉన్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. కాబట్టి ఇది నా జీవితం యొక్క సాక్ష్యం. సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుంటే దేవుడు నిలువెత్తు మనల్ని కాపాడుతాడు. దేవుడు మన దీపాలను వెలిగించటం ఆయన బాధ్యత అయితే, వెలిగే దీపం వెలుగుతూ ఉండాలంటే ఆ దీపానికి ఏది అవసరమో గుర్తిస్తూ ఆ దీపాన్ని అంతము వరకు కాపాడుకోవలసిన బాధ్యత మనదై ఉన్నది. దీపం ఆరిపోకుండా దానికి కావలసిన తైలం ఎప్పుడు పడితే అప్పుడు దానికి పోసుకుంటూ, ఆ దీపం ఆరిపోతున్న సందర్భంలో కాస్త ప్రభు రెక్కల చాటున ఆ దీపం వెళ్ళినప్పుడు గాలి తుఫానులకు ఆ దీపం ఆరిపోకుండా అది ఎట్లాగైతే నిలిచుంటుందో, పెనుగాలులో పెను తుఫానులో మన రెండు చేతు దోషులు అట్లా అడ్డు పెట్టినప్పుడు ఆ దీపం మకమకలాడేటువంటి జనుపునార ఒత్తని రాయబడింది బైబిల్లో. ఆరిపోవలసిన దీపం ఎట్లాగైతే మరలా వెలుగుతూ ఉంటుందో, ప్రతికూల పరిస్థితుల్లో ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించినప్పుడు తిరిగి మనలో జీవంతో మనం బ్రతికించబడతాం. కాబట్టి దేవుడు మన దీపాలు వెలిగించారు. వెలిగి దీపాన్ని అంతం వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఒక పరిమళించే పుష్పంలో సువాసన అది అందిస్తుంది. పుష్పాన్ని మనం దాచిపెట్టినా దానిలో ఉన్నటువంటి పరిమళ వాసన నేను ఇచ్చట ఉన్నాను అని పుష్పం ఎట్లా తెలియపరుస్తుందో, సువాసన లేని పుష్పం అంత విలువ లేనిది. అది పుష్పమే కావచ్చు, కానీ దానిలో మకరంధం, అందులో పరిమళించే సువాసన అనేవి లేకపోతే అది ఎంత పెద్ద పుష్పమైనా దానికి సమాజంలో అంత విలువ లేదు. సీజన్ బట్టి మనం చూస్తాం, మల్లె మొగ్గలు లేక మల్లె పువ్వులు అవి చిన్నవైనప్పటికీ దాని ఆకర్షణకు ప్రజలు ఎదురు చూస్తారు. ఆ రీతిగా సాక్ష్య జీవితాన్ని కలిగిన వ్యక్తి జీవితం పరిమళించే ఒక పుష్పముతో సమానం. సాక్ష్య జీవితాన్ని కలిగే వ్యక్తి జీవితం వెలుగుతున్న దీపముతో సమానం. కాబట్టి ఈ మాటలు చెప్పే నా జీవిత సాక్ష్యం ఇది. మరి మీరు ఏ కారణం చేత ప్రభుని మీరు ఎరిగారో, ప్రభు యొద్దకు వచ్చారనేది మీకు తెలుసు. కాబట్టి ఆ తొలి దినాన్ని మీరు మర్చిపోవద్దు. బాప్తిసం ఎప్పుడు పొందాము అనేది మనం మర్చిపోయినా మరేం పర్వాలేదు. ఏ సంవత్సరంలో బాప్తిజం పొందాం, ఏ నెలలో బాప్తిజం పొందాం, ఏ రోజు బాప్తిజం పొందాం, పగటి పూట పొందామా, మధ్యాహ్నం వేళ పొందామా అనేది మర్చిపోయినా పర్వాలా. కానీ బాప్తిజం నేను పొందాను సుమా అన్నది మాత్రం మర్చిపోవద్దు. ఏ రోజు పొందితే ఏమిటి, ఏ సంవత్సరంలో బాప్తిజం తీసుకుంటే ఎవరికి కావాలి, కానీ బాప్తిజం నేను పొందాను సుమా అనేది మాత్రం మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే దానిని బట్టే మన అడుగులు జాగ్రత్తగా వేయటం అనేది మనం నేర్చుకుంటాం. నేను రక్షించబడిన వ్యక్తిని అనే అవగాహన మనకి కలుగుతుంది. మంచిది. ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నా. దేవుని వాక్య భాగంలోకి మనం వెళదాం. ఈ రాత్రి చాలా వినూతనమైన విషయాలను, సాధారణంగా మీరు క్రిస్మస్ అంటే ఏదో తూర్పు దేశ జ్ఞానులు, గొర్రెల కాపరలు, బంగారం బోళం, సాంబ్రాణి ఇలాంటి అనేకమైన వాటిని విని 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 మీ జీవితంలో అలసిపోయారేమో. దయచేసి మంచి మనసుతో ఆయా బిల్డింగ్లలో, ఆయా గృహాలలో ఉన్నవారు కూడా ఈ మాటలు వినటం మీకు కూడా మంచిది. కారణం ఏంటంటే మనిషిగా రెండు అలవాట్లు మనకు ఉన్నవి. ఒకటి, మనం మాట్లాడుతాం. మనుషులుగా రెండు, మనము ఎవరైనా మాట్లాడితే వింటాము. ఈ రెండు అలవాట్లు మనకి ముఖ్యమైనవి. దారిని పోయి ఒక పశువును మీరు ఆపి దాంతో మాట్లాడే ప్రయత్నం చేయండి. తిరిగి అది ఏ జవాబు మీకు చెప్పదు. మన కళ్ళ ముందు ఎన్నో జీవరాశులు, ఎన్నెన్నో పశువులు మన కళ్ళ ముందు తిరుగుతుంటాయి. యాక్సిడెంట్ అయింది, 108 ఫోన్ చేయటమో లేకపోతే అంబులెన్స్ ఫోన్ చేయటమో, ఎవరో మనకు కావాల్సిన వారికి ఫోన్ చేసి బాబు నువ్వు అర్జెంటుగా రా అంటాం. కానీ అదే సమయంలో మన కళ్ళ ముందు వెళుతున్న ఒక జంతువుని ఆపి ఇంట్లో ప్రమాదం జరిగింది నువ్వు వచ్చి సహాయం చేయమంటే దానికి మన భాష ఏం అర్థం కాదు. ఇలా చెప్పుకుంటూ వెళితే మనిషికి సంబంధం ఉంది. అతడు తెలియకపోయినా సరే అతనితో మాట్లాడతాం. ఏ రాత్రి వేళైనా ఒక బస్ స్టాప్లో మనం ఆగిపోయాం. మన ఊరు వెళ్ళవలసిన బస్సు మనకు రావాలి, కానీ రాలేదు. ఎవరో మనకు తెలియపోయిన ప్రక్క వ్యక్తిని అడుగుతాం, బాబు పలానా ఊరు వెళ్ళటానికి బస్సు ఎప్పుడు వస్తుందో చెప్తావా బాబు అని ఒక చదువుకున్న వ్యక్తిని మనం అడుగుతాం.
ఆ వ్యక్తి అంటాడు, తాతయ్య లేకపోతే బాబాయ్ ఇంకొక గంటలో వస్తుంది మీ బస్సు, ఈ నెంబర్ ఈ స్టాప్లు ఇక్కడే మీరు ఉండండి, ఈ ప్లాట్ఫామ్ మీద ఉండండి, బస్సు ఇక్కడే వస్తుంది. అదే బస్ డిపోలో లేకపోతే ఆ బస్ స్టాప్లో చాలా జంతువులు వెళతాయి. దేనిని మనం అడిగినా మనం వెళ్ళవలసిన మార్గం, ఆ బస్సు ఏ సమయానికి వస్తుందని అడిగితే అదేం మనకు సమాధానం చెప్పదు. కాబట్టి మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే, ఏ దేశంలో ఉన్నా ఏ భాష మాట్లాడే ప్రజ అయినా మనిషిగా మనకున్న అలవాటు ఏంటంటే మనం మాట్లాడతాం. రెండవది, ఎవరైనా మనతో మాట్లాడితే మనము మాట వింటాము. ఇలాగ మన జీవితకాలం అంతా మనుషుల మధ్య మనుషులమే మాట్లాడుకుంటూ కాలములు సంవత్సరాలు దొర్లుతూ సాగుతూ వస్తున్నాయే తప్ప మానవులతో దేవుడు కూడా మాట్లాడతాడు సుమి, మానవులతో దేవుడు కూడా మాట్లాడుతాడు గాక అన్న ఈ విషయము ఎందుకో చాలామందికి తెలియదు. దేవుడేదో మనల్ని కనేసి పడేసినట్టుగా మనల్ని పుట్టించి గాలికి వదిలేశాడని అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. దేవుడికి మనం ఏదో పెడితే అందుకు నేనే ఉద్ధరించాను, నా అంత గొప్ప వ్యక్తి ఎవరూ కూడా లేరు, నేను ఖరీదైన పట్టు వస్త్రాలు భగవంతుడికి నేను ఇచ్చాను కాబట్టి నా అంతటి వారు ఎవరూ లేరు అన్నట్టు ఈ విధంగా మనుషులు ఆ తపనకు గురవుతున్నారు. నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను దేవుడికి చాలా పెట్టేశాను, 10 మందికి అన్నదానం చేసేసాను అని ఈ విధంగా మనుషులుగా మనం భావించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, అదేమిటంటే దేవుడు మనుషులమైన మనందరితో మాట్లాడువాడునై ఉన్నాడు. ఇది వాస్తవం. ఈ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో నీ జీవితంలో లేని శాంతి సమాధానం వస్తుంది. కొందరు ఇంటికి శాంతి చేస్తారు కానీ ఒంటికి శాంతి ఉండదు. ఇంటికి శాంతులు చేయిస్తారు, ఏవేవో తీసుకొచ్చి తమ గుమ్మాన్ని కడతారు. తప్పులేదు. ఎందుకు తప్పులేదని నేను అంటున్నానంటే తెలియదు కాబట్టి. కారణం ఏంటంటే, అయ్యా మా ఇంట్లో శాంతి లేదు, మా ఇంటికి శాంతి చేకూర్చబడాలా, మా ఇంటికి శాంతులు చేయించండి, మా ఇంట్లో పెద్ద ఆయన చచ్చిపోయిన కానించి మా ఇంటికి కీడట్టుకుంది, ఇంట్లో అన్నీ కూడా నష్టాలే జరుగుతున్నాయి, మా ఇంటికి ఏమైనా శాంతి చేస్తారా? ఇంటికి శాంతి చేయించుకునేవారు ఉన్నారు కానీ జీవితానికి శాంతి కావాలి అని అనుకునేవారు ఎందుకో లేరు. ఇంటికి శాంతి చేసినంత మాత్రం ఇంట్లో ఉన్న మనకు హృదయానికి శాంతి వస్తుందంటే అది అజ్ఞానమే అని నమ్మాలి. ఎందుకూర్చి అనంటే, ఎక్కడ మీరు స్నానం చేసినా ఒంటికి అంటుకున్న మురుకైతే పోతుంది అనేది వాస్తవం. కానీ హృదయంలో ఉన్న కల్మషము ఆ నీళ్లు కడుగుతాయంటే దానంతా అజ్ఞానం మరొకటి లేదు. మీరు మీ ఇంట్లో స్నానం చేయండి, పొరుగు ఊరిలో స్నానం చేయండి, పారే సెలయేరులో మీరు వెళ్ళి స్నానం చేయండి. మీరు ఎక్కడ స్నానం చేసినా మీ దేహం మాత్రం తడుస్తుంది అనేది నిజం. మీ దేహమునకు పట్టుకున్న మురుకైతే పోతుంది అనేది జగమెరిగిన సత్యం. కానీ అదే సమయంలో మీ అంతరంగంలో ఉన్నటువంటి కల్మషం, మీ అంతరంగంలో ఉన్న స్వార్థం, మీ అంతరంగంలో ఈర్ష్య, పగ, ద్వేషాలు ఇంకేవైనా ఉంటే కనీసం ఒక్క నీటి బిందువు కూడా మీ హృదయాన్ని తాకదు అని మాత్రం సత్యాన్ని మీరు నమ్మండి. ఇది వాస్తవం. అయితే మానవ జీవితానికి సమాధానం, నెమ్మది ఎట్లా దొరుకుతుంది అంటే దేవుని మాటే జీవజలపు ఊట. ఆ దేవుని యొక్క మాట ఎప్పుడైతే మానవుని మదిలోకి వస్తుందో ప్రియులారా, ఆ దేవుని మాటను బట్టే అతని జీవితం సమాధానముగా ముందుకు సాగుతుంది. ఈ కారణము చేతే క్రైస్తవులు క్రీస్తుని గురించి ప్రకటిస్తారు ఈ భూమి మీద. యేసు ప్రభుని తెలుసుకోనండి, ఆయన ఇచ్చే రక్షణను తెలుసుకోనండి, ఆయన మహాత్యము కలిగిన దేవుడు, ఆయన గొప్పవాడు అని ఈ మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది అనుకుంటారు వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు ఇక్కడ అంటారు. నో, మతానికి కొన్ని హద్దులు ఉన్నాయి, మతానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, మతానికి కొన్ని గుర్తులు ఉన్నాయి, కానీ మార్గానికి ఏ గుర్తు లేదు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న నన్ను మీరు ఏమనుకుంటారు? ఈ స్థితిలో ఉన్న నన్ను మీరు ఏమనుకుంటారు? ఇదే నేను గనుక కాస్త గడ్డం పెంచి నెత్తి మీద టోపీ పెడితే ఎవరు చెప్పకుండా ఆయన ముస్లిము అంటారు. ఇదే నేను తలంతా కూడా తీయించేసుకొని మెళ్ళ ఒక జంజం వేసుకొని ఒక పంచు కట్టుకుంటే ఒక పురోహితుడు అంటారు. ఇదే నేను తలకు పాగా గట్టి దట్టమైన గడ్డం పెంచితే అతడు సిక్కు మతస్థుడు అంటారు. అంటే ఈ భూమి మీద మానవులు కల్పించినటువంటి మతాలకు కొన్ని గుర్తులు ఉన్నాయి. దాని వెనకాతల పిల్లలు అలా చేస్తున్నారు చూడండి. కానీ మార్గం అనగా దేవుని యొద్దకు వెళ్ళటానికి మనుషుడు కల్పించుకున్న గుర్తులతో ఏ గుర్తు పనికిరాదు. మతము తన వారిని ప్రేమిస్తుంది, మంచితనం అనేది అందరినీ ప్రేమిస్తుంది. మతము తనవారే కావాలని కోరుకుంటుంది,
మంచితనానికి అందరూ కావాలని కోరుకుంటుంది. త్రాగే నీరు ఎంతమందికి దాహం తీరుస్తుంది? కొందరికేనా? కాదు సుమ, మనుషులైన వారందరికీ, పశువులతో సుద్దా కూడా దాహం తీరుస్తుంది. సూర్యుని యొక్క తేజస్సు ఎవరింటి మీద పడుతుంది? ఎవరికి కావాలి సూర్యుడు? అందరికీ ఆ తేజస్సు ప్రతి ఒక్కరికి అవసరమే. అలాగునని మనం శ్వాసగా పీల్చుకునే గాలి ఎవరికి కావాలి? అందరికీ కావాలి. ఆ మాటకు వస్తే వీటి వెనకాతలు ఉండి విశ్వకర్త అయినటువంటి దేవుడు ఎవరికి కావాలి? ఆయన ఎందరికి అవసరమై ఉన్నాడు అని అంటే ఆయన సర్వ శరీరులకు కూడా ఆయన కావలసిన వాడై ఉన్నాడు. ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు లగాయత్తు మొదలి తిరిగి జనవరి 1వ తారీఖు వచ్చే వరకు ప్రపంచ దేశాలలో కోటాను కోట్ల ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు, ఆయా జాతుల ప్రజలు సహితం యేసుక్రీస్తు ప్రభు పుట్టెను అనే సందర్భాన్ని పురస్కరించుకొని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము పుట్టిన ఆయనను ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు లగాయత్ మొదలు జనవరి 1 వరకు కూడా అన్ని దేశాల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు, సూర్యోదయం మొదలు సూర్య అస్తమించే ప్రపంచ దేశాలు, ఎడారి దేశాలని లేవు, అరణ్య ప్రాంతాలని లేవు, సముద్ర తీరం అని లేదు, ఇలా చెప్పుకుంటూ వెళితే భూమండలమంతయును ప్రపంచ దేశాలు ఆయన పుట్టినరోజు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి గొప్ప గొప్ప నాయకులు ఇదే భారతదేశంలో పుట్టారు. ఉదాహరణకు జాతిపిత మహాత్మా గాంధీ, ఆయనకు కూడా ఆ యొక్క జయంతి వర్ధంతి గాంధీ పుట్టిన రోజు ఉంది, గాంధీ చనిపోయిన రోజు ఉంది. ఈ రెండింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కారణం మన భారతీయులం. గాంధీ మన భారతదేశంలో పుట్టాడు కాబట్టి ఆయన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారిని కూడా మనం ఆయన పుట్టినరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం, వారి మరణదినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మన దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానులే కానీ ముఖ్యమంత్రులే కనుక వారి పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారి మరణ దినమును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రక్కనే ఉండేటువంటి ఉదాహరణకు అమెరికా, ఆ దేశాన్ని ఏలేటువంటి అధ్యక్షుడి యొక్క పుట్టినరోజు మన భారతీయులు మనం ఎందుకు చేసుకోము? మనం చేసుకోము అంతే. ఆయన పుట్టినరోజుతో మనకు పని లేదు, ఆయన మరణం రోజుతో మనకు పని లేదు. కారణం, మనకంటూ ఒక దేశం ఉంది, మన దేశ నాయకులే మనకు ముఖ్యం. మన భారతదేశంలో పుట్టాం, ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఈ దేశమే మనకు కావాలి. ఓకే, అయితే మన భారతదేశంలో గాంధీ పుట్టినరోజు పరాయి దేశస్తుడు చేసుకోడు, పరాయి దేశపు అధ్యక్షుడు యొక్క పుట్టినరోజు మన భారతీయులమైన మనము చేసుకోం. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినమని ఈ పుట్టినరోజు యావత్ ప్రపంచ అన్ని దేశాలు జ్ఞాపకం చేసుకుంటున్నాయి. ఇంతటి ఔన్నత్యము కలిగిన వారు ఈ భూమండలం మీద వేరొక్కరు లేరు. ఇది పరమ సత్యం. ఈ భూమండలం మీద అలాంటి మహోన్నతమైన వాడు, అంటే ఎడారి ప్రాంతమని లేదు, అడవి ప్రాంతమని లేదు, అన్ని దేశాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, పట్టణము, పల్లె, గ్రామము, ఏవండి ఇలా చెప్పుకుంటూ వెళితే దేశాలు మొదలుకొని వీధి వరకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించటానికి గల కారణమేంది? ఆయన ఈ భూమి మీద పుట్టి తానేదో ఉద్ధరించాలని, తానేదో ఒక గొప్ప వ్యక్తిని అనిపించుకోవాలని, ఏదో చచ్చిపోయిన వాళ్ళని కొంతమందిని బ్రతికించేయాలని, రోగులనేదో కొందరిని బాగు చేసేయాలని, నేనేమిటో నా గొప్పతనం ఏంటో ప్రజల మధ్య నిరూపించుకోవాలని ఈ కారణముల చేత ఆయన ఈ పుడమిపైకి రాలేదు. ఇది వాస్తవం. ఆయన జన్మించిందల్లా ఈ భూమి మీద తానేదో ఒక మంచి వ్యక్తిని అనిపించుకోవడానికో, లేక నేను దేవుణ్ణి సుమా నన్ను నమ్మండి మీరు అని చెప్పుకోవటానికో, లేకపోతే తానేదో ఈ భూమి మీదకి వచ్చి ఆనందించటానికో యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించలేదు. ఇది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన పరమ సత్యం. అయితే ఆయన మన మధ్యకు రావటానికి మనుషులమైన మనందరం కారణం. ఆయన ఈ లోకానికి రావటానికి ఆయన కారణము కాడు, ఆయన ఈ లోకానికి రావటానికి అందుకు మనందరము కారణం. ఏమిటి మనందరము అని ప్రశ్నిస్తే మనుషులుగా మనందరికీ ఒక నిజం తెలుసు. అదేమిటో తెలుసా?
ఎలాగ పుట్టాను, కానీ ఎలాగ ఒకరోజు నేను చనిపోతాను. ఈ సంగతి మనకి ఎప్పటి నుంచి తెలిసిందంటే, ఊహ తెలిసిన తర్వాత, వయసులో ఎదుగుతున్న తర్వాత, కొందరు చనిపోవటం మనం చూసినప్పుడు మన ఇంటి వారిని అడిగాం, అమ్మా ఆ తాతయ్య ఏంటి అలాగే పడుకున్నాడు, ఒరే ఆ తాతయ్య చచ్చిపోయాడురా, చచ్చిపోవడం అంటే ఏంటమ్మా అని తెలియలేని రోజుల్లో మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అడిగాం. అప్పుడు మన ఇంట్లో తల్లి చెప్పేది, లేక తండ్రి చెప్పేవాడు, చనిపోవడం అంటే బాబు ఇంకా వారు ఎప్పటికీ మనల్ని కలుసుకోరు, ఇంకెప్పటికీ మనం వారిని చూడము, కాస్త సమయం అయిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకెళ్ళి కట్టెల మీద కాల్చేస్తారు బాబు, లేదంటే గొయ్య తీసి కప్పెట్టేస్తారు బాబు అంటే, అవునా, ఇంకా ఆ తాతయ్యని ఎప్పుడు మనం చూడలేం బాబు, ఆ తాతయ్యకి చావు వచ్చింది, ఆ తాతయ్య చచ్చిపోయాడు. ఓహో, ఇది ప్రారంభ దశలో ఒక చిన్న నీటి బిందువులాగా మనకు తెలిసిన వాస్తవం. అలాగ వయసులో ఎదిగే కొలది ఎన్నో చావులు మన కళ్ళారా చూసాం, ఎందరో పుట్టడం కూడా మనం చూసాము ఈ మన నేత్రాలతో. అలాగే ఎవరు చెప్పకుండగానే ఆ తర్వాత మనలో మనకు కలిగిన ఒక నిర్ధారణ ఏమిటంటే, ఒకానొక రోజు నేను కూడా చనిపోతాను. జీవితంలో నువ్వు ఆస్తి సంపాదిస్తావా అని ఒక వ్యక్తిని అడగండి, ఏమో నేను చెప్పలేను బ్రదర్. నువ్వు చచ్చిపోయేలోగా ఒక 100 కోట్లు సంపాదిస్తావంటే నాకేం తెలుసు బ్రదర్ అంటాడు. బాబు నువ్వు చనిపోయేలోగా ఒక పెద్ద భవనం నువ్వు కడతావంటే నా వల్ల నాకు కాదు, నాకు చెప్పలేను అంటాడు. కనీసం నీ జీవితకాలంలో పెద్ద ఉద్యోగం నువ్వు సంపాదిస్తావంటే నాకు తెలియదు అంటాడు. కానీ అన్నట్టు నువ్వు చచ్చిపోతావా అని అంటే నాకు తెలియదు అన్నమాట అనడే. నీకు ఉద్యోగం వస్తుందా అంటే నేను చెప్పలేను బ్రదరు అంటాడు. నీ పిల్లలకు పెళ్లి చేస్తావంటే ఏమో రేపు ఏం జరుగును నాకేం తెలుసు అంటాడు. జీవితంలో నువ్వు ఇల్లంటూ కట్టగలుగుతావా, ఏమో నాకేం తెలుసు. జీవితంలో పెద్ద ఉద్యోగం వస్తుందా, ఏమో నాకేం తెలుసు. జీవితంలో కోటీశ్వరుడు అవుతావా, ఏమో నాకేం తెలుసు. ఇలాంటి మాటలు చెప్పే వ్యక్తిని జీవితంలో నువ్వేమైనా చచ్చిపోతావా, ఆ మాట అనడంతో వెంటనే మన వైపు చూసి అదేం ప్రశ్న, జీవితంలో చచ్చిపోతావా, నువ్వు చావా అని అవతలోడు మనల్ని అడుగుతాడు. అప్పుడు మనం అంటాం, నేను ఎలాగా చనిపోతాను ఆ సంగతి నాకు తెలుసు, మరి మీరు చచ్చిపోతారా అని అంటే ఇదేం ప్రశ్న అయ్యా, అందరం చచ్చిపోతాం కదా అంటాడు. ఇది జగమెరిగిన సత్యం. కోట్ల ఆస్తులు సంపాదిస్తావు లేదో మనకు తెలియదు, కానీ మనం మరణిస్తామనేటువంటి సత్యం మాత్రం మనకు తెలుసు. అయితే ఈ ప్రపంచంలో నిరంతరం జీవించాలనే కోరిక గల వ్యక్తి, కోరిక గల ప్రాణి అంటూ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని అంటే అది ఒక మనిషి మాత్రమే. మీరు రోడ్డు దాటేటప్పుడు మీకు కొన్ని జంతువులు లేకపోతే కొన్ని కుక్కలు పందులు అడ్డొస్తుంటాయి. హైవే నుంచి మీరు వెళుతున్నప్పుడు ఇక్కడ నాకు ప్రాణం పోతుందన్న సంగతి వాటికి తెలియకుండానే పరుగులెడుతుంటాయి రోడ్ల మీద. ఏదో ఒక వాహనం గుద్దేస్తుంది, రోడ్డు మీద కుక్కలు పందులు పిల్లులు ఆవులు అవి అక్కడక్కడ చచ్చిపోతుంటాయి. కారణం ఏంటంటే చావు మాకు ఉంది సుమా అని తెలియకుండా అవి బ్రతుకుతున్నాయి, చావు నాకు ఉంది సుమా అని తెలుసుండి మనం బ్రతుకుతున్నాం. అందుకే రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు అటు చూసి పిల్లల చేతులు గట్టిగా పట్టుకొని వాహనాలు రానప్పుడు అప్పుడు రోడ్డు దాటి మన అవతలకు వెళుతున్నాం. అంటే మనకు తెలియకుండానే మనలో మరణ భయం ఒకటి ఉంది. అమ్మో నేను సరిగ్గా చూడకపోతే ప్రమాదం జరుగుద్ది, ఇక్కడ ఏదో లారీ బస్సు వచ్చి నన్ను గుద్దేస్తుంది సుమా అని చెప్పి 1కి 10 సార్లు దిక్కు అటు ఇటు చూసుకొని మనం రోడ్డు దాటుతాం. మరి మనం దాటినట్లుగా అవి ఎందుకు దాటట్లేదు? మనం ప్రయాణం చేసినట్లుగా అవి ఎందుకు అలా ప్రయాణం చేయట్లేదు? బళ్ళు అడ్డొస్తుంటాయి, రోడ్డు మీద కొన్ని యాక్సిడెంట్ అక్కడక్కడ అవి దుర్మరణం చచ్చిపోతూ ఉంటుంటాయి. కారణం ఏంటంటే మాకు చావుంది సుమా అనే సంగతి వాటికి తెలియకుండానే చింత లేకుండా అవి జీవిస్తున్నాయి. చీమ మొదలుకొని సింహం వరకు, ఆకాశమున ఎగిరేటువంటి పావురు మొదలుకొని రాబందుల వరకు మాకు ప్రాణము నష్టముంది, మేము చచ్చిపోతాం సుమా అనేటువంటిది తెలియకుండా అవి హాయిగా బ్రతికేస్తున్నాయి. ప్రభు చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి, వాటికి చింత లేదు, వాటికి విచారము లేదు, రేపు ఏమి తిందుమా అని ఆలోచన కూడా వాటికి లేకుండా అవి హాయిగా బ్రతుకుతున్నాయి. అయితే ఎటొచ్చి చింత, బాధ, దుఃఖం, విచారణ, మరణ వార్త నీకు మాత్రమే అన్నాడు. ఈ కారణం చేత పుట్టిన మనకు చావనేది ఒకటి మనకు ఉందన్న సంగతి మనందరికీ అర్థమైంది. ఇప్పుడే నేను మిమ్మల్ని అడుగుతా, మీ నుండి సమాధానం కూడా చెప్పండి, కాస్త ముందుకు వెళతాం. ఇక్కడున్న వారిలో ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతాను బ్రదర్ అన్నవారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, నేను చూడాలనుకుంటా. నేనైతే 2 చేతులు ఎత్తుతా, నేను 2 చేతులు ఎత్తుతా, ఎందుకంటే ఖచ్చితంగా నాకు మరణం ఉంది. సరే, నాకు ఇక్కడ మరణం లేదన్నవారు ఒకరించే ఎత్తుతారా?
లేదే. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నిలబడి అడుగుదు ఈ రాత్రి, అయ్యా మా దేశాన్ని పరిపాలిస్తున్న మహా గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి గారు అన్నట్టు మీరు పుట్టారు కదా, అన్నట్టు మీకు మరణం అనేది ఏదైనా ఒక రోజు మీకు వస్తాదా అనంటే మనం ఒక విచిత్రంగా అలా చూస్తాడు. అదేం పిచ్చి ప్రశ్న? ఎంత దేశాన్ని పరిపాలిస్తే మాత్రం నాకు చావు రాదా ఏంటి? నేను మీతో పాటే సమానంగా చనిపోతాను. ఈ చనిపోతాననే విషయము మనుషులమైన మనకు మాత్రమే ఎందుకు తెలిసింది? ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే అసలు యేసు ప్రభు వారు రావటానికి ఆయన కారణం కాడు, ఆయనను భూలోకానికి రప్పించుటకు మనము కారణమయ్యాము. ఎందుకూర్చి అంటే మనకు మరణం అనేది ఉంది, మరణం తర్వాత కూడా జీవించాలనే కోరిక కూడా మనకే ఉంది. చనిపోతామనేది తెలిసింది ఒక విషయం, చనిపోయిన తర్వాత అలా ఉండద్దు, చనిపోయిన తర్వాత కూడా నేను యుగ యుగాలు జీవించాలి. ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు చావు లేని వాడై ఉంటాడు, ఆయన యుగ యుగాలు జీవించేవాడై ఉంటాడు, ఆయన కొనకని వాడు నిద్రపోని వాడై ఉంటాడు. కనుక సృష్టి ఎక్కడ స్తంభించిపోకుండా సృష్టి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. పగలు అవుతుంది, తిరిగి రాత్రి అవుతుంది, వర్షాలు వస్తున్నాయి, మంచు కురుస్తుంది, సముద్ర అలలు లేస్తున్నాయి, కెరటాలు ముందుకి వస్తున్నాయి, గాలి వీస్తూ ఉన్నది, ప్రాణులు బ్రతుకుతూ ఉన్నాము. ప్రతి చెట్టుకు ఆకులు రాలుతున్నాయి, తిరిగి కొత్తగా ఆకులు మొగ్గలు పుష్పములు పూస్తూనే ఉన్నాయి. కళ్ళ ముందు ఇన్ని మనం చూస్తూ ఉన్నామంటే దీని వెనకాతల ఈ సృష్టి చక్రాన్ని నడిపే సృష్టికర్త అనేటువంటి ఏకేశ్వరుడైన దేవుడు ఒక ఆయన ఉండే ఉంటాడు. ఆ దేవుడు ఎలాగా చావు లేని వాడై ఉంటాడు. ఒకవేళ ఆయన దగ్గరికి చావే గనుక పరిగెట్టుకుంటూ వస్తే చావుకు కూడా ఆయన చావును విధించగలుగుతాడు. అంటే ఆ చావును కూడా, చావుకి మరణాన్ని అప్పగించగలుగుతాడు. కానీ మరణము మాత్రం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. అలాంటి వాడై ఉంటాడు దేవుడు. అలాంటి దేవుని యొద్దకు నేను వెళ్ళాలి. ఇదండి మానవుని కోరిక. ఈ లోకంలో ప్రయాణం చేయటానికి మొట్టమొదట మనకు కాళ్ళే ఉన్నాయి. కాళ్ళతో ఇంటి ప్రక్కకు వెళతాము, ఆ వీధి చివరికి వెళ్ళి రేషన్ డిపో లేకపోతే కిరాణా షాపుకి వెళ్ళి కొన్ని వస్తువులు మనం కొని తెచ్చుకుంటాం. కాళ్ళతో నడిచిన దాన్ని కూడా మనం ప్రయాణమే అంటాం. ఆయన ఏరమ్మా ఇప్పుడే బయటికి వెళ్ళాడు బాబు, ఒక అరగంటలో వస్తాడు ఆయన, కూర్చోండి, ఇప్పుడే మా బాబు బయటకు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడమ్మా? నడుచుకుంటేనే వెళ్ళాడు బాబు. ఏదో ఒక వస్తువు కొని తీసుకొస్తాడు. లేదు సైకిల్ మీద వెళ్ళాడు, అది కూడా ప్రయాణమే. లేదు మోటార్ బైక్ మీద వెళ్ళాడు, అది ప్రయాణమే. కారులో వెళ్ళాడు, అది ప్రయాణమే. బస్సులో వెళ్ళాడు, అది ప్రయాణమే. 2 పట్టాలు కలిగిన వందలాది చక్రాల రైలు బండి మీద వెళ్ళాడు, అది ప్రయాణమే. ఆకాశ విమానములో ప్రయాణం చేశాడు, అది కూడా ప్రయాణమే. అలాగనే నీటి మీద ఇంధనముతో తేలి నడిచి ఒక పెద్ద షిప్ మీద ప్రయాణం చేశాడు, అది కూడా ప్రయాణమే. ఈ మాటకు వస్తే ప్రపంచంలో ఒక చోటికి వెళ్ళటానికి మనకంటూ ఒక మార్గం ఉంది. కిరాణా దుకాణం అక్కడ ఉంది, అమెరికా పలానా చోటు ఉంది, అమెరికా దేశం, అక్కడ విమానం మీద వెళ్ళాలి, లేదా నెలలో పర్వాలేదంటే షిప్ మీద కూడా ప్రయాణం చేయొచ్చు. బాంబే వెళ్ళాలి, కారులో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, రైలు బండిలో వెళ్ళొచ్చు. సరే, ఇన్ని రకాలైన మార్గాలను ఎరిగిన మనకు మరి దేవుడు ఉన్నటువంటి ఆ నిత్యత్వములోకి వెళ్ళటానికి కావలసిన మార్గం ఏది? ఎవరున్నారు ఈ అనంత విశ్వములో? ఒక ఆయన పైకి వెళ్ళి అవన్నీ చక్కబెట్టి అన్నీ చూసి రిటర్న్ మరలా వచ్చి, ఓ మనుషుల్లారా, ఇప్పుడే నేను పైనుండి కిందకు దిగొచ్చాను అన్నట్టు ఆ లోకంలో చాలామంది దేవదూతలు ఉన్నారు. అక్కడ దేవుడనే ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు, నిత్యము కూడా జీవిస్తూనే ఉన్నారు. ఇప్పుడే అర్ధగంట అయింది, నేను పైకి వెళ్ళి కిందకు చూసి వచ్చాను అని చెప్పగలిగిన నాదుడు భూమి పుట్టింది మొదలి, భూమి మీద మానవుడు ఉత్పత్తి అయిన కాలము మొదలి నేటి వరకు పరలోకాన్ని చూసి ఆత్మలో నివసించే లోకానికి వెళ్ళి అక్కడ చూచి మరలా తిరిగి వచ్చిన వాడు ఈ భూమండలం మీద ఒక్కడును లేడు. ఈ కారణము చేతే మన సనాతనమైన మన భారతదేశంలో కూడా వేల సంవత్సరాల నుండి ఒక దివ్యమైన ప్రార్థన ఇట్లా కొనసాగిస్తూ వచ్చారు. చాలా గుడుల మీద కూడా ఈ మాటలు నేను విన్నాను. అసతోమాం సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మాం అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అసత్యములో ఉన్నా అంటే నాకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నాను, నీ యొద్దకు రావటానికి నాకు రుజువైన మార్గము చూపించు ఓ పరాత్పరుడా.
2, మరణం అందరినీ ఏలుతుంది. మరణము యొద్ద ఎంత గొప్ప మహారాజైనా ఓడిపోతున్నాడు. మృత్యుముతో ప్రతిరోజు మేము పోరాడుతున్నాము. మరణమును మమ్మలను విడదీయగలిగేటువంటి అమృతం మాకు ప్రసాదించువు అమృతంగమయుడా. అమృతం త్రాగేవారు దేవదూతలకు చావు లేదన్నప్పుడు దేవతలు అమృతాన్ని సేవించారు కాబట్టి దేవతలకు చావు లేదని మన పురాణాల్లో, మన భారతీయ సంస్కృతుల మాట మనం చెప్పుకుంటాం. అంటే అమృతం త్రాగేవారికి మరణము లేనప్పుడు అమృతాన్ని అనుగ్రహించే దేవుడికి ఇంకెక్కడ మరణం ఉంటుంది? కాబట్టి మృత్యోర్మ అనగా మరణముతో పోరాడుతున్నాను. ఓ అమృతంగమయుడా, నీ అమృతమును మాకు ప్రసాదించవా. నీకు వలె మేము యుగయుగాలు జీవించే జీవితం మాకు ప్రసాదించవా. 3వ మాట, చీకటిలో ఉన్నాము, మాకు శాశ్వతమైన నిజమైన వెలుగు మాకు ప్రసాదించవా. ఈ మాటలకు సరైన సమాధానం యెషయా గ్రంథము చూడండి 64వ అధ్యాయము 5వ వచనము నుండి మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. త్వరగా యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనము నుండి. నీ మార్గములను బట్టి ఓ దేవా నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించే ప్రజలను నీవు దర్శింతువు. ఓకే, చిత్తగించుము. మేము చేసిన పాపమును బట్టి నువ్వు కోపపడితివి. ఏదేను తోటలో మేము పాపులమై ఉంటిమి బహుకాలము నుండి. నిన్న మొన్నటిది కాదు, ద బిగినింగ్, ఆది నుండి కూడా మేము పాపులమై ఉంటిమి. బహుకాలము నుండి పాపములో మేము పడి ఉన్నాము. మాకు రక్షణ ఏమైనా కలుగుతాదా? ఇది పెద్ద ప్రశ్న. ఈ మాటను భారతీయులు ఒంటెకాల మీద కూడా భగవంతుని ఆర్జించారు. ప్రపంచంలో ఎన్ని దేశాలుగా ఉన్నాయో, ఎన్ని భాషలతో ప్రజలు మాట్లాడుతున్నారో, ప్రతి ఒక్కరికి దేవుడంటే తీపే, దేవుడంటే ఇష్టమే. ఏమంటే రోడ్డు మీద మీకు తక్కువ ఖరీదైనటువంటి ఒక రూపాయి బిళ్ళ లేకపోతే ఒక 5 రూపాయల కాగితం అనుకోండి, సింపుల్, లేకపోతే రూపాయి కాగితం అనుకోండి, మీ కంటికి కనబడి దాన్ని వదులుకుంటూ వెళ్ళిపోరే. కానీ రోడ్డు మీద చాలా చెత్త కాగితాలు కనబడతాయి, అవి పేపరే. దాన్ని మీరు మంటలు వేస్తే అది కాలి బూడిదవుద్ది. 500 రూపాయల నోటుని కూడా మీరు తగలబెడితే అది కూడా బూడిదవుద్ది. కానీ 500 రూపాయల నోటు మీకు దొరికితే దాన్ని చూస్తూ మీరు వెళ్ళిపోరే. డబ్బు ఎవరికి చేయదు, అందరికీ కావాలి. మరి ఆ మాటకు వస్తే భగవంతుడు అని పిలువబడుతున్నటువంటి అనంత విశ్వానికి కర్త అయిన దేవుడు ఎవరికి వద్దు? ఎవరో నాస్తికులైన వారు దేవుడు లేడంటే అనొచ్చునేమో, కానీ దేవుడు ఉన్నాడు అని కోరుకునే ప్రతి వ్యక్తికి దేవుడు అంటే ఇష్టమే, మాధుర్యమే. ఆ దేవుణ్ణి వారు రాయిలో కానీ, చెట్టులోనే కానీ, మనుషుల్లోనే కానీ, నీళ్లలో కానీ, అగ్నిలో కానీ దేవుణ్ణి చూసే ప్రయత్నాలు భారతదేశంలో ఎప్పుడో కనుగొన్నారు. ఇలా కనుగొని ఒంటి కాలం మీద అలా భగవంతుని ఆరాధించువారు ఉన్నారు. కాళ్ళు పైకెట్టి తలక్రిందులుగా కూడా భగవంతుని ఆర్జించిన వారు ఉన్నారు. ఇలా కోరుతూ మాకు నిజమైన వెలుగు ప్రసాదించవా పరాత్పరుడా, అగ్నివై ఉన్నటువంటి దేవా, నీ వెలుగు మాకు ప్రసాదించవని చెప్పి హోమములు చేసే వాస్తవం కూడా మన దేశంలో ఉంది. ఇలాగా చీకటిలో ఉన్నాము, మాకు వెలుగును ప్రసాదించవా. అంధకారములో ఉన్నాము. చూడండి 59వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. ప్రక్క అధ్యాయంలోనే ఉంటుంది 59 యెషయా గ్రంథం. కావున న్యాయము మాకు బహుదూరముగా నిలిచి ఉంది, నీతి మమ్ములను కలుసుకొనుట లేదు. నిజమైన వెలుగు కోసము మేము కనిపెట్టు చూచుచున్నామే, కానీ చీకటియే మాకు ప్రాప్తిస్తూ ఉన్నది. ప్రకాశమైన వెలుగు కోసము ఎదురు చూస్తున్నామే, కానీ అంధకారములోనే మేము బ్రతుకులు సాగిస్తున్నాము. గోడ కొరకు గుడ్డివాడు తడవలాడు రీతిగా కన్నులు లేని వాని వలె మేము తడవలాడుచున్నాము. సంధ్య చీకటి యందు వలె మధ్యాహ్న కాలమందు కాలు జారి పడుతున్నాము. ఈ మాట వినండి. బాగుగా బ్రతికిచుండియో చచ్చిన వారి వలె మేము ఉంటిమి అంటూ కిందకు వచ్చేసరికి మాకు రక్షణ కలుగునా. ఇదండి క్రీస్తు ఈ లోకానికి రాకక మునుపు ఆయా భాషలలో
ఆయా దేశాలలో ఉన్న వారు సహితం భగవంతుడిని ఇలా ఆర్జించారు. ఓ భగవంతుడా, ఏదో రోజు మేము చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత మేమేమైపోతాం, మేమేమైపోవలసిన వారమై ఉన్నాము అన్నట్టు నువ్వున్న లోకానికి మేము రావాలని మా కోరిక. నువ్వు ఉన్నట్టుగానే మీతో యుగయుగాలు జీవించాలనే తపన మాలో ఉంది. అందుకు మేము ఏం చేస్తే నువ్వు అంగీకరిస్తావు? 10 మందికి అన్నం పెడితే మమ్మల్ని అంగీకరిస్తావా? 10 మందికి నీళ్లు పోస్తే దాహం తీరిస్తే నువ్వు మమ్మల్ని అంగీకరిస్తావా? లేకపోతే నీకేమైనా కాస్త నైవేద్యం పెడితే నువ్వేనా అంగీకరిస్తావా? నీకు పట్టు వస్త్రాలు ఇస్తే నువ్వేనా అంగీకరిస్తావా అన్నట్టు భగవంతుని దేవుడి మానవులు ఇట్లా వేడుకున్నారు. మేము చీకట్లో ఉన్నాము, మాకు నిజమైన వెలుగు ప్రసాదించుము. మేము మరణముతో పోరాడుతున్నాము, బ్రతుకుచుండి చచ్చిన వారి వలె ఉంటిమి, మాకు నిత్య జీవము ప్రసాదించుము. అలాగే కన్నులుండి కూడా గుడ్డివాడు వలె మా జీవితాలు కొనసాగుతున్నాయి, మా నేత్రాలను వెలిగించు స్వామి అని ఈ రీతిగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకక పూర్వమే, ఇదే భూమండలం మీద పుట్టిన తొలి మానవుడైన ఆదాము సంతానమనబడిన మానవ జాతి ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఈ రీతిగా వేడుకుంటూ వచ్చారు. మనుషులందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పటానికి మనుషులందరమైన మనమే సాక్ష్యం. మనందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పటానికి అందుకు మనుషులు మనందరము సాక్ష్యం. ఒకరు సాక్ష్యం కాదు, ఇక్కడ అందరూ సాక్ష్యమే. ఎందుకో తెలుసా? నువ్వు అచ్చం నాకులాగే ఉన్నావు, నేను కూడా అచ్చం నీకులాగే ఉన్నాను. ఆకారం నేను చెప్పట్లా, పోలికలు నేను చెప్తున్నాను. నా అరిచేతిలో 5 వ్రేళ్ళు ఉన్నాయి. నా 5 చేతిలో ఉన్న 5 వ్రేళ్లలో చిటికిన వేలు అనేది నాకు కురసగా చిన్నగా సన్నగా ఉంది. మరి మీకు ఎలా ఉంది చెప్పాలి మీరు వెంటనే జవాబు. అయ్యా మీకు ఎలాగ ఉందని చెప్పండి. ఎస్, నాకు ఎదర్లో బ్రొటన వేలనేది ఒకటి నాకు ఉంది. ఇక్కడ ఇది కొంచెం లావుగా ఉంది, అన్ని వ్రేళ్ల కంటే కొద్దిగా కురసగా ఉంది, కాకపోతే లావుగా ఉంది. మరి మీకు ఎట్లా ఉంది? అలాగే నేనైతే ముందుకు నడుస్తాను ఇలాగా. ఎప్పుడు వరకు నేను ఈ రోజు వరకు నేను 1 మైల్ దూరం కూడా వెనక నేను నళ్ళ. మరి మీరు ఎట్లా నడుస్తారు? మరి నేను అన్నం తింటున్నాను, నోటికి ఏదో పదార్థం తింటున్నాను. మరి మీరేం చేస్తున్నారు? నేను చెవితో మాత్రమే వింటున్నాను. మరి మీరు చెప్పాలి. నేను కంటితో మాత్రమే చూస్తున్నాను. మీరు ఆ మాటకు వస్తే నేను నా తల్లిదండ్రులు నేను పుట్టాను, మీరు మీ తల్లిదండ్రులు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు పుట్టినట్లు నేను నా తల్లిదండ్రులకు పుట్టినప్పుడు మరి నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ఒకటి కారు కదా. నా తల్లి దగ్గరికి నీ తండ్రి రాలా, నీ తల్లి దగ్గరకు నా తండ్రి రాలా. నన్ను నా తండ్రి జన్మనిచ్చినట్లు నా తండ్రి నీ తల్లి దగ్గరికి రాలా. కానీ నీకు ఒక తల్లిదండ్రులు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లిదండ్రులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఒక విత్తనము ఎదిగితే మొక్క, ఆ మొక్క నుండి అనేకమైన కొమ్మలు, ఆ కొమ్మల నుండి అనేకమైనటువంటి పుష్పములు, ఆకులు, ఫలములు. ఇప్పుడు ఒక ఆకుని తెంపి ఈ ఆకు ఈ చెట్టుది కాదు అంటే ఆకు ఒప్పుకుంటుందా? నో, ఈ చెట్టుకు సంబంధించిన దాన్ని నేనే అంటది ఆకు. ఒక పుష్పాన్ని తెంపి నువ్వు ఈ చెట్టుకు సంబంధించిన వ్యక్తివి కాదు అని అంటే నో నో నో, నేను ఈ చెట్టుకు సంబంధించిన వ్యక్తి. ఒక కొమ్మను నరికేసి ఈ కొమ్మ ఈ చెట్టుకు సంబంధించింది కాదు అంటే కొమ్మ ఒప్పుకుంటుందా? కాదే. మొదట్లో కొమ్మలు లేవు, మొదట్లో పుష్పాలు లేవు, మొదట్లో ఆకులు లేవు. మొదట్లో ఏముందంటే ఒకే సింగిల్ ఒక విత్తనం. అది ఈరోజు కూడా మనం అదే పని చేస్తున్నాం. నీ వడ్ల గింజ విత్తితే వడ్ల గింజ బియ్యపు గింజే బయటకు వస్తుంది. అలాగూ నేను ఒక గోధుమ విత్తనం విత్తితే గోధుమ విత్తనమే వస్తుంది. మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటే అతని చేతికి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనందరికీ మూలము ఆది పురుషుడైనటువంటి తొలి మానవుడైన ఆదాం. ఇదండి, ఆయన నుండే కోటాను కోట్ల ప్రజలుగా మనం వచ్చాం. వచ్చిన మనకు మరణం ఉందన్న సంగతి తెలిసింది. మరణము తర్వాత కూడా జీవించాలన్న తపనతో ప్రపంచమంతా భగవంతుడి కొరకు ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తూ 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 దేవుణ్ణి ఇట్లా కోరుకున్నారు. ఓ పరాత్పరుడా, ఓ సృష్టికర్త, నీవు మా మధ్యకు రమ్ము, అసత్యములో ఉన్న మాకు విడిపించుము, నీ రక్షణ భాగ్యం మాకు దయచేయము. 69 సంకీర్తన 18 వచనం. చాలా స్పీడ్గా చదవాలి మీరు. 69 సంకీర్తన 18 వచనం. త్వరగా. నా యొద్దకు సమీపించి దేవా
నా యొద్దకు సమీపించి విమోచింపుము. నన్ను విమోచింపుము, నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము. నన్ను విడిపించుము, నిందయు సిగ్గును మాకు కలగకుండా మాకు రక్షణ దయచేయుము. అలాగే 85వ కీర్తనల గ్రంథం 11వ వచనములో కూడా మీకు ఈ మాట కనబడతాది. 85వ కీర్తనల గ్రంథము భూమిలో నుండి సత్యము మొలుచును. దాని పై వచనం చదువుదాం. దానికి కాస్త పై వచనములు ఈ మాట ఉంటుంది. కృపా సత్యములు కలుసుకొనినవి. నేను చదువుతున్నాను 85వ సంకీర్తన భాగము. చూడండి 8వ వచనము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట. దాని పై వచనం చదువుదాం 6వ వచనము. నీ ప్రజలకు నీ యందు సంతోషముండునట్లు నీవు మమ్ములను మరలా బ్రతికింపవా. యెహోవా నీ కృపయు మాకు అనుగ్రహించుము, నీ రక్షణను దయచేసి మాకు దయచేయము. అంతట దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నేను చెవిని పెట్టెదను. ఏమని? ఆయన తన ప్రజలతోనూ తన భక్తులైన వారితో ఒక శుభవార్త. ఏ వార్త అండి? ఒక శుభవచనము సెలవిచ్చుచున్నాడు. ఏమని? వారు మరలా బుద్ధిహీనులు కాకుండునట్లు కాక మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఇదన్నమాట అండి. ఈ రీతిగా ప్రజలు దేవుణ్ణి కోరుకొనగా ఇప్పుడు మానవులను సన్మార్గములు నడిపించటానికి ఏ మానవ మాత్రుడు సరిపోడు. కారణం ఏంటంటే మనుషులో మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఎంత మంచివారైనా ఏదో ఒక సందర్భంలో మాట దాటుతారు, అనగా అబద్ధం వారిలో ఉంటుంది. వారిలో ఒకలాంటి ఉక్రోషం, ఆవేశం ప్రతి మనుషులో ఉంటుంది. అది పురుషుడైనా అది స్త్రీ అయినా. స్వాభావికంగా మానవుల్లో ఉన్న లక్షణాలే మనుషులందరిలో కూడా ఉంటాయి. నాలో ఏ స్వభావం ఉన్నదో, ₹1 డబ్బులు సంపాదించాలి, నాకు ఉంది కోరిక, నీకు ఉంది. నాకు పెళ్ళవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఎదుటివాడికి ఏ నష్టం కలిగినా నాకు అనవసరం, నేను బాగుంటే నాకు చాలు. ఇలాంటి భావాలతో ఈ ప్రపంచంలో మానవులందరూ నిండిపోయారు. పేరుకి మంచి మాటలో చెప్తాం, అమ్మ బాగున్నారా, పిల్లలు ఏం చదువుతున్నారా తల్లి, అంత కులాసాగా ఉన్నారా, ఆ మాట అంటున్నప్పుడు అవతలాడు అమ్మ మీ ఆస్తి అంతా నాకు రాసిచ్చే అని అంటే కనుక ఇప్పుడు ఇస్తుందండి? కావాలతో సాల్డ్ బియ్యం దానం చేయగలుగుతామేమో కానీ ప్రాణము సహితము ఏది మనం దాచుకోకుండా ఇవ్వగలిగేవారు ఎవరూ లేరు. ఆ మాటకొస్తే మానవులమైన మనము శరీరాలతో ఉన్నాం కాబట్టి శరీరముతో దేవుని యొక్క మహిమ, దేవుని రక్షణ, దేవుని జీవం, దేవుని సత్యం శారీరముతో ఈ లోకానికి రావాలి. రండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం త్వరగా తీయాలి. 9వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. దేవత్వము యొక్క చెప్పాలి, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శారీరముగా క్రీస్తునందు నివసించుచుండెను. అంటే దేవత్వం అంటే అమరలోకములో ఉన్న ఏ దేవుడైతే సృష్టికర్తను మనం అంటున్నామో ఆ సృష్టికర్తలో తరిగిపోలేనివి, అంతరించిపోలేనివి, మాసిపోలేనివి ఆయనలో ఉండే సద్గుణ లక్షణాలు. ఆయన జీవమై ఉన్నాడు, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన సంవత్సరాలు తరిగిపోనివి, ఆయన చావులేనివాడు, నిరంతరము యుగయుగాలు మార్పు లేనివాడుగా ఉన్నాడు ఆయన. అలాంటి దేవునిలో ఉండేటువంటి సద్గుణ లక్షణాలు శారీరముతో ఈ లోకానికి మనుషుల మధ్యకు రావాలి. ఉదాహరణ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దేవుడు ఒకవేళ మన మధ్యలోకి వచ్చి మనల్ని రక్షించటానికి మన ఒంటి మీద ప్రాకి ఒక చీమ రూపంలో దేవుడు వచ్చాడు అనుకుందాం. కాసేపు అనుకోండి, ఒంటి మీద చీమ ప్రాకితే నువ్వేం చేస్తావు? అదే నేను చేస్తాను. ఏం చేస్తానేంటి? తీసి 2 ఏళ్ళ నలిపేస్తానంతే. అంతటితో క్లోజ్, చీమ చచ్చిపోయింది. అంటే చీమగా మన మధ్యకు వస్తే చీమకు చావు ఉంది. ఒకవేళ అదే చీమ కాకుండా సింహముగా మన ఎదురుగా వచ్చి బిడ్డా నేనేరా నీ దేవుణ్ణి అని ఒకవేళ వస్తే దాని ముందు నిలబడే నాదుడు ఎవడూ లేడు. సింహానికి మనం దొరికితే మనం చచ్చిపోతాము, చీమ మనకు దొరికితే చీమ చచ్చిపోతాయి. మరి ఆ మాటకు వస్తే తపన మానవుడిలో ఉంది కాబట్టి
ఇప్పుడు మనుషుడి మధ్యకు దేవుడే రావలసి ఉంది. హోషేయ గ్రంథం, దానియేలు తర్వాత ఉంటుంది హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 9 వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం, నేను మీ మధ్య, చూడండి ఆ కింద ఉన్న లైన్లో ఉంటుంది ఆ మాట, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడినే గాని మీరనుకున్నట్లు ఏదో నాకు 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు మీకులాగా నాకును ఉన్నంత మాత్రాన నేనెవరిని కాను? చెప్పాలి, ఎవరిని కాను? నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై మనిషిగా వచ్చాడు కాబట్టి దేవునికి కుమారుడుగా పేరుగాంచుతాడు ఆయన. కాబట్టి ప్రవచనం ఎప్పుడో దేవుడు చెప్తున్నాడు అన్నట్టు, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడినే గాని మీరనుకున్నట్లయితే నిద్రపోయినంత మాత్రాన, ఆహారము తినినంత మాత్రాన, 2 కాళ్ళతో భూమి మీద మీతో సమానంగా నడిచినంత మాత్రాన మీరనుకున్నట్లు నేను మనుష్యుడను కాను. ఇప్పుడు కోరికల్లా మనిషికే, మరణించిన తర్వాత నేను దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇంతకు దేవుని యొద్దకు వెళ్ళేది ఎవరు? యోబు గ్రంథం త్వరగా తీయాలి, 32వ అధ్యాయం 8 వచనం చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం 32వ అధ్యాయము 8 వచనం, అయినను నరులలో ఆత్మ అనున్నది ఒకటి ఉంది. దీనికే కావాలి ఇప్పుడు దేవుని లోకం, శరీరానికి కాదు. ఎందుకు శరీరానికి వద్దంటే, ఈ శరీరం అనేది మట్టిలో నుండి ఆదాము తీయబడ్డాడు. ఆదాము అనే తొలి మానవునిలో నుండి మనందరం పుట్టుకొచ్చాం. ఈ కారణము చేత మనం చూస్తుంటుండగా ఎంతోమంది శరీరాలు గొయ్యలో కప్పెట్టారు భూమిలో, కొందరు శరీరాలు కట్టెల మీద కాల్చి బూడిద చేయటం మనం చూసాం. మరి ఆత్మకు మరొక లోకం ఎక్కడికి వెళుతుంది? ఈ ఆత్మకు చావు లేదు. మరి ఆత్మ పరమాత్ముని చేయందుకోవాలంటే ఆ ఆత్మ పరమాత్ముని యొద్దకు వెళ్ళే దారి చావకు ముందే తెలియాలి. మరణం రాకకు ముందే ఆత్మ పరమాత్ముని యొద్దకు వెళ్ళగలిగి ఆ ఏకైక దివ్య మార్గము తెలియాలి. మనుషులలో ఉన్న ఆత్మే పరమాత్మను చేరుకునేది తప్ప రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకున్న నేరం. ఈ కారణము చేత మానవుడు దేవుణ్ణి కోరుకొనగా దేవునిలో ఉన్న కృపాసత్యములు, దేవునిలో ఉన్న వెలుగు, దేవునిలో ఉన్న జీవము, దేవునిలో ఉన్న మహిమ మన వంటి ఒక శరీరముతో మానవ మాతృడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావటం, ఒక స్త్రీని భూలోకములో ఎన్నుకున్నాడు. ఆమె పేరే మరియా. మరియకు తెలియదు పలానా టైంలో దేవదూత మా ఇంటికి వస్తాడు, నాతో చెప్తాడని. కానీ లోకరక్షకుడు నేను కనబోతున్న సంగతి తెలియలేని స్థితిలోనే ఉంది ఆమె. హఠాత్తుగా ఉరిమినట్లుగా, మేఘము కమ్మినట్లుగా దేవదూత నజరేతులో ఉన్న మరియ యొద్దకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీవు ఒక కుమారుని కనబోతున్నావని చెప్పేసి ఒక దివ్యమైన సందేశము, ఒక వర్తమానాన్ని అందించటం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో అది నేనైనా అది నువ్వైనా, మనల్ని కనేటప్పుడు మన అమ్మ ప్రసవేదన పడే ఉంటుంది. మనల్ని కనేటప్పుడు మన అమ్మ కేకలేసి ఉంటుంది. మనల్ని కనేటప్పుడు మన అమ్మ కన్నీళ్లు కార్చే ఉంటుంది. మనల్ని కనేటప్పుడు మన అమ్మ కడుపున పుట్టిన మనకు మంత్రసానులో లేక నర్సులో, డాక్టర్లో, వైద్యులో పేగు నాభి సూత్రాన్ని ఖచ్చితంగా కట్ చేసి ఉంటారు. నాకు నాభి ఉన్నట్లుగానే నీకు నాభి ఉంది. ఆ నాభి మూలముగానే తల్లి తిన్న ఆహారము కానీ, తల్లి పీల్చుకునే గాలి ద్వారా 9 లేదా 10 మాసాలు తల్లి యొక్క గర్భాశయములో మనం ఎదిగాము. తగిన సమయములో తల్లి గర్భములో నుండి మనం బయటపడ్డాం. కానీ ప్రపంచములో పేగు బంధము లేని వారి అనంత విశ్వములో ముగ్గురు. ఒకటి, అమ్మా నాన్న లేని తొలిమానవుడైన, మట్టి నుండి తీయబడ్డ తొలిమానవుడైన ఆదాము అనేవాడికి నాభి బంధం లేదు, అనగా పేగు బంధం లేదు. ఎందుకంటే అతను ఒక తల్లి ఏమి జన్మనివ్వలేదు.
ఈ కారణము చేత అతనికి నాభి సూత్రము లేదు. 2, అతని ప్రకటముకు నుండి తీయబడిన స్త్రీమూర్తి మాంసముతో పూడ్చి స్త్రీగా నిర్మించాను, ఆమెకు కూడా పేగు బంధము లేదు. 3 విషయం వచ్చేసరికి ఇదేంటండి ఇంతలా మాట్లాడారు మీరు అనుకోవచ్చు, కానీ చివరిలో మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారికి పేగు బంధము లేదు. మరి ఎలా పెరిగాడండి అని అంటారా? రండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చదవాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనం. ప్రసపు వేదన పడకక మునుపే ఆమె ఒక పిల్లలు కాదు, ఒక పిల్లను కనినది. నొప్పులు అనేవి తగలక మునుపే ఆమె మగ శిశువును, మగ పిల్లను కనినది. అట్టి వార్త ప్రపంచము పుట్టిన మొదలి ఇప్పటి వరకు ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఈ భూలోకములో ఇంతవరకు ఎవరు చెప్పుకొనిరి? ఏమని? మీరు అడగడు మీ తల్లిని, అమ్మ నన్ను కన్నప్పుడు నువ్వు నొప్పులు పడ్డావా? అవునే బాబా, నువ్వు కడుపులు అడ్డం తిరిగిపోయావు, డాక్టర్లు చచ్చిపోతారన్నారు, మంత్రస్థానాలు అయితే చచ్చిపోతారని కూడా చెప్పారే బాబా. అవునమ్మా, అన్నయ్య పుట్టినప్పుడు అలాగే జరిగింది, నువ్వు పుట్టినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డానే. కాబట్టి ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు నొప్పులు పడలేదు? ప్రతి ఒక్కరు పడిన వారే. ప్రసవ వేదన ఎవరికి లేదు? ప్రతి ఒక్కరికి ప్రసవ వేదనే. ఆదాము నుండి మొట్టమొదటి మానవుడిగా పుట్టిన కయ్యను విషయంలో ప్రభు అంటాడు, నీ గర్భవేదనను, నీ ప్రసవ వేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో నువ్వు బిడ్డలను కంటావన్నాడు అవతో. మరి వేదనతో ఒక స్త్రీ ఒక బిడ్డను కంటే, అదే స్థానంలో మరొక స్త్రీమూర్తి వేదన పడకుండా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అట్టి వార్త ఈ రోజు వరకు ప్రపంచం పుట్టి ఇంతవరకు ఎవరు చెప్పలా. అట్టి సంగతులు ఈ లోకములో ఇంతవరకు కూడా ఎవరు చెప్పి ఉండలేదు. నొప్పులు తగలక మునుపే ఆమె పిల్లను కనినది, ప్రసపు వేదన పడకక మునుపే. ఎందుకు పడాలి? ఆమె మనకులాగే తన భర్తతో కలిసినటువంటి స్త్రీ కాదు. ఆమె పురుషుడికి సంబంధించిన వీర్యకణం ఆమె అండములోకి వెళ్ళి పిండోత్పత్తి కాల. ఆమె గర్భము ధరించినది దేవుని ఆజ్ఞ మూలముగా గర్భము ధరించినది, దేవుని చిత్తము వలన గర్భము ధరించింది. ఈనాటి కాలంలో చాలామంది హెంగింగ్గా మాట్లాడుతున్నారు. మా బ్రదర్స్ మాట్లాడద్దు. పరిశుద్ధాత్ముడట మరియమ్మను కలిసేడట, అంత అవసరం లేదే. అసలు తొలి మానవుడు అనబడిన వాడికి అమ్మా నాన్న లేకుండానే పుట్టించినటువంటి వానికి ఆయన ఈ లోకానికి రావటానికి ఒక స్త్రీ కూడా అవసరం లేదు చెప్పాలంటే. కానీ ఆయన చరిత్రలో నిలిచిపోవాలి అనే సంగతులని చెప్పి కరెక్ట్గా ప్రపంచానికి మొట్టమొదటి జనాభా లెక్కలు రాయవలసిన సమయం కూడా ఆ యేసునాథుని నుండే ప్రారంభించబడినది. కాబట్టి ఇదిగో ఆలకించుడి, ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. అది ఏమనగా, ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును. ఇది అద్భుతం. ఎలా పుట్టాడు అంటే అంతే, అది అద్భుతం. సృష్టి ఎలా కలిగిందంటే నువ్వేం చెప్తావు? కలిగిందంతే. ఇదే ఆకారంలో నువ్వు ఉన్నావంటే నీ తల్లి నీ కడుపులో, తన కడుపులో చెయ్యట్టి ఇది చెయ్యి, ఇది కాలు, మా బిడ్డ యొక్క ముక్కిది, మా బిడ్డకు చెవులు అని చెప్పి ఏ తల్లి అయినా తన గర్భాశయములో చేపెట్టి మనకు అవయవాలు తయారు చేసిందా మన తల్లి? కాదే. భార్యాభర్తలుగా వారు కలిశారు అనగా మన అమ్మా నాన్న అంతే. అమ్మ నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్పారు మన అమ్మకి. అలాగే నెలలు నిండాయి. ఆ తర్వాత ప్రసవ దినం వచ్చింది, మనం పుట్టాము. అయితే అచ్చం అమ్మలాగైనా పుట్టాము, అయితే అచ్చం నాన్నలాగైనా మనం పుట్టాము. అయితే మగబిడ్డ ఆడబిడ్డగా మనం పుట్టాం. కానీ మనకు కలిగినటువంటి ఏ అవయవము కూడా మన సొంత తల్లి కడుపులో చేపెట్టి తయారు చేసింది కాదు. మరి చెయ్యి ఇంతవరకు వచ్చి ఎందుకు ఆగింది? ఇంకాస్త ఎందుకు పొడుగవలేదు? తల ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంది? వేరే చోట్ల తల ఉంటే బాగుండేదేమో. బాగా అర్థం చేసుకుంటే ఈనాడు చాలామంది చాలా అజ్ఞానంగా మాట్లాడేవారు ఉన్నారు. దేవుని యొక్క విశ్వ ప్రణాళిక ప్రకారము ఆయన ఈ లోకానికి రావటం, ఆయన పుట్టే సందర్భంలో ప్రపంచ జనాభా లెక్కలు కూడా వ్రాయబడుతుందని ప్రవచనము 87వ సంకీర్తన 9వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. యేసు ప్రభు వారి కాలములో
ఇదిగో కైస్తరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉండినప్పుడు కలిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య అని లూకాసు వార్త 2:9 వ్రాయబడినది. 87 కీర్తనల గ్రంథము, అమ్మ చదివారా? 9వ వచనం, కీర్తనల గ్రంథము 87 6వ వచనం అనుకుంటా, చూడండి. యెహోవా ఆ జనములను సంఖ్యను వ్రాయించినప్పుడు, ఇదిగో ఆ ప్రజలు అంటారు, ఈ జనము మేము ఫలానా చోట జన్మించామని చెప్పుకొందురు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాబు మేము నజరేతు నుండి గలిలియ ప్రాంతం నుండి వచ్చాం. అమ్మ నీ పేరేంటి? నా పేరు మరియా. బాబు నీ పేరేంటయ్యా? నా పేరు యోసేపు. నీ గోత్రం ఏంటి? దావీదు వంశపు గోత్రికుడను. ఆహా, ఓహో. ఈ విధముగా యెహోవా తన ప్రజల యొక్క సంఖ్యను వ్రాయిస్తాడు. ఆ పేరులు జనాభా సంఖ్యలో ఆమోదించబడతాయి. ఈరోజు మీకు ఓటర్ లిస్ట్ వచ్చింది కదా, రేపన్న రోజు ఓట్ల లిస్ట్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అడుగుతారు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, మీ పేర్లు ఏమిటి, పిల్లల వయసు ఎంత, 18 దాటియా 21 దాటియా, ఓటు వేయటానికి మీకు అధికారం ఉందా లేదా. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా జనాభా లెక్కలు వచ్చేసినాయే. ఈ జనాభా లెక్క రావటానికి కారణం కూడా క్రీస్తు ప్రభువే అందుకు కారణమై ఉన్నాడు. ఇది అద్భుతం అండి. యేసు ప్రభు అంటే ఏదో నువ్వు అనుకున్నంత ఒక అజ్ఞాని కాడు సుమా. మనుషుని ఆంతర్యములను ఎరిగినటువంటి వాడు, దేవునిలో ఉండేటువంటి కృపాసత్యములు శరీరము ధరించి ఈ లోకానికి వచ్చినాయి. ఆయనను కనినప్పుడు తల్లి అయిన మరియ నొప్పులు పడవలసిన అవసరం ఆమెకు లేదు. ఎందుకంటే శారీరకముగా ఆమె బిడ్డను గర్భం ధరించలేదు. దేవుని ఆజ్ఞానుసారముగా, దేవుని చిత్త ప్రకారంగా ఆమె గర్భం ధరించింది. కాబట్టి ఆమెకు ప్రసవేదన కానీ నొప్పులు కలగక మునిపే ఆమె ఒక శిశువును కనెను, మగ శిశువును కనును. ఇట్టి వార్త ఎవరు చెప్పి ఉండిరి. కాబట్టి క్రీస్తు ప్రభు పుట్టింది ఆయన ఏదో ఈ లోకానికి వచ్చి ఉద్ధరించాలని కాదు. నువ్వు నేను మన పూర్వీకులు కోరుకున్న ఆ నిత్య జీవము యొక్క ఏర్పాటు మానవులందరికీ ఏర్పాటు చేయబడినది. చూడండి, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప మరలా పరలోకానికి వెళ్ళగలిగిన వాడు ఎవడునూ లేడు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన ఉన్న చోటుకి వెళ్ళడానికి నీకు మార్గం కావాలి కదా. అమెరికా వెళ్ళాలంటే ఎవరో నాకు గైడెన్స్ ఇస్తారు, బాబు మీరు విమానం మీద వెళ్ళిపోండి బాబు, పేగిలిపోతారు. అదే షిప్ మీద వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది నాన్న, నెలలు అయిపోతుంది, రూపాయి డబ్బులు ఎక్కువైన విమానంలో వెళ్ళిపోండి బాబు అంటే వెళ్ళిపోతాం. ఒక అమెరికా వరకు రైలు బండే కనుక ఉంటే రైలు బండిలోనే వెళ్ళిపోతాం, తక్కువ డబ్బులు అవుతాయి. మరి ఆ మాటకు వస్తే దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలంటే దేవుని యొద్దకు వెళ్ళే దారి తెలియాలి కదా. అది తెలియాలంటే ఆ దేవుని లోకములో నుండి మార్గము భూలోకానికి వేయబడాలి. కాబట్టి ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన మానవుడు బ్రతకడానికి సత్యమై ఉన్నాడు. ఆయనే యుగయుగాలు జీవించటానికి మానవులకు నిత్య జీవార్థమై ఉన్నాడు. 31వ వచనం అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. పరలోకము నుండి వచ్చినవాడు, అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చినవాడు, భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను మాత్రమే మాటలాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉండి. చాలండి. అంటే పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉన్నవాడు. మరి మనందరం ఎవరము? మట్టి నుండి వచ్చిన వారం కాబట్టి మట్టి నుండి వచ్చిన వారి సంగతులు చెప్తాం. కొరింథీయులకు రాసిన తన తొలి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనం మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. కొరింథీయులకు పౌలు రాసిన తన తొలి పత్రిక, మొట్టమొదటి మానవ మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు,
మనుష్యుడు ఎస్, అలాంటి శరీరము వంటి ఆకారము కలిగిన రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. కంటిన్యూ. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మనందరము కూడా అట్టివారమై ఉంటిమి. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోకానికి ఇప్పుడు వెళ్ళాలనుకునే వారందరికీ కూడా ఆయన రూపాంతరం కావాలి. అందుకైన మాదిరి, ఆయన మార్గదర్శకుడు. మనందరి గురి ఒకటే. నువ్వు ఏ గుడికి వెళ్ళు, ఏ యాత్ర చేయి, ఏ నదిలో ములుగు, ఏ కొండెక్కు, నిన్ను అడిగితే మంచి మాట నువ్వు చెప్తావు, అయ్యా ఏదో ఒకరోజు నేను కూడా తనువు చాలిస్తాను కదా, ఆ భగవంతుడి దగ్గరికి నేను కూడా వెళ్ళాలని ఆశ ఉందయ్యా. అందుకే ఎవరో చెప్పారు ఇక్కడికి వెళ్తే పుణ్యం వస్తుందని, ఇక్కడికి వస్తే పాపాలన్నీ క్షమించబడతాయని, ఇక్కడికి వస్తే ఆత్మకు శాంతి దొరుకుతుందని చెప్తే ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ఊరు, ఈ ప్రాంతం, ఈ కొండ మీదకి నేను వచ్చానయ్యా, 10 మందికి అన్నం పెడితే మేలు జరుగుద్దని ఇలాగ చెప్పుకుంటూ వెళితే భక్తి అనేటువంటి యుక్తి గల పేరుతో, భక్తిలో చాలా యుక్తి ఉంది. అంటే ఎందుకు నువ్వు భక్తి చేస్తున్నావంటే ఊరికే కాదు, ప్రతి మనిషిలో స్వార్థం ఉంది. ఎప్పుడైనా అడుక్కున్న వాడికి మీరు ₹1 దానం చేయండి. ఉదాహరణకు పోనీ రూపాయి చేతిలో లేదు, అన్ని ₹10 నోట్లు ఉన్నాయి, ₹20 నోట్లు ఉన్నాయి, ₹50 నోట్లు ఉన్నాయి, నువ్వు తడువుకుంటున్నావు. నీ పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, రే ఏరా ₹10 వేసారా పుణ్యం వస్తుంది అంటాడు వెంటనే. అంటే అడుక్కున్న వాడికి ₹1 వేస్తే అసలు మనకు పుణ్యం రావడం ఏంటి? చాలా విచిత్రం. కాకపోతే ఒక మనిషిగా వాడు ఆకలి తీర్చాం అది మాత్రమే చెప్పండి. కానీ అట్లా కాకుండా రే పుణ్యం వస్తుందిరా, ఊరికే పోదరా, నీ వెనకాతల పిల్లలు ఉన్నారు కదరా, ఆ పుణ్యం పిల్లలకు దొరుకుద్దిరా. అంటే పుణ్యం అంటే ఏంటి? అసలు పుణ్యం అనేటువంటి మాటలో పరమార్థం యొక్క మూలం ఏమిటి అని అనగా, నీవు క్షమించబడాలి, నీవు విమోచించబడాలి, మరణించిన మరుక్షణం భగవంతుడు చేయందేసుకోవాలి. ఇదే తపన. ఈ కారణము చేత భూమి మీద వివిధ రకరకాలైన భక్తి అనేటువంటి యుక్తి గల పనులు వెలుగులోకి వచ్చేసాయి. దేవుడు అంటాడు, మీ ధర్మ కార్యాల వల్ల కానీ, మీ స్వతాతంగా తీసుకున్న నిర్ణయముల వల్ల కానీ మీరు నా యొద్దకు చేరుకోలేరు. ఎందుకంటే నేను స్వాభావికంగా నేను పరిశుద్ధుడునై ఉన్నాను. మరి మీరును నా యొద్దకు రావాలంటే పరిశుద్ధులై ఉండాలి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండాలి. నేను జీవమై ఉన్న ప్రకారం మీలో కూడా జీవాన్ని నేను చూడాలి. అలాంటి జీవముతో మీ జీవితాలు నింపబడాలి. అప్పుడే నా పోలికలోకి మీరు వస్తేనే మీరు నా మధ్య ఉంటారు. ఇది ఎంత అద్భుతం అండి. అంటే యేసు ప్రభు వారి లోకానికి ఎందుకోసం వచ్చారంటే, మానవులనబడిన క్రీస్తుకు పూర్వం తొలి మానవుడు మొదలి భూమి ఆకాశములంతమయ్యే ఆఖరి మానవుడు వరకు కూడా ఆయన విమోచనాన్ని కాలాన్ని 2గా చీల్చి, ఆయనకు ముందు మరణించిన వారికి ఆయనే విమోచనకర్త, ఆయన మరణ పునరుద్ధానాల నుండి భూమి ఆకాశములంతమయ్యే వరకు పుట్టిన మానవాళ్ళందరికీ కూడా ఆయనే మధ్యవర్తి, ఆయనే విమోచనకర్త. ఇట్టి ప్రధాన యాజకుడు అన్ని విధములుగా మనకు సరిపడినవాడు. కాబట్టి ప్రభువునందు నా మిక్కిలి దేశమిత్రులారా, సత్యాన్వేషకులారా, భగవంతుడు అంటే ప్రీతి, ప్రేమ, భయము, భక్తి కలిగిన ప్రజలారా, భక్తి పేరుతో మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషమే. 10 మందికి అన్నం పెడుతున్నారు, చాలా సంతోషం. భగవంతుడు అనే చిరునామా కలిగిన ప్రతి చోటకు మీరు ప్రయాసపడి మరి వెళుతూ ఉన్నారు, అందుకు చాలా సంతోషం. ఎందుకని భగవంతుడు కలుసుకోవాలని తపన మీ మనసులో ఉంది, చూశారు, అది దేవుడికి చాలా ఇష్టమైంది. కాకపోతే ఆ దేవుని యొద్దకు వెళ్ళగలిగే సరైన దారిలో నిలిస్తేనే మనం నిత్య జీవానికి వెళతాం. బైబిల్ చెప్తుంది, మార్గములో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమును గూర్చి విచారించుడి, నీ ఆత్మకు మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని అందులో నడుచుకునుడి, అప్పుడే మీకు నెమ్మది కలుగును. చాలా సంవత్సరాల క్రితం ఒక దేశాన్ని పరిపాలించే ఒక మహాచక్రవర్తి తన సైన్యాధిపతులతోనూ ప్రధానమంత్రులతోనూ ఇలా చెప్పాడు, అబ్బాయ్ ఒక్కసారైనా నా దేశ ప్రజలందరినీ చూడాలనుకుంటున్నాను, ప్రయాణానికి రథాన్ని సిద్ధపరచండి అన్నాడు. జాగ్రత్త వినండి, మాట చెప్పి ముగించేస్తాను. ప్రయాణానికి రథాన్ని సిద్ధపరచండి అన్నాడు. అయ్యా ఎన్ని రోజులు ప్రయాణము అని అడిగారు. అవుతుంది, నేను ఎక్కడి నుండి పరిపాలిస్తున్నానో
అది మొదలుకొని నా దేశములో ఉన్న ప్రతి వారిని చూడాలి. అది సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు గాక. మొత్తం మీద రథాన్ని సిద్ధపరచాడు. మహారాణితో చెప్పాడు, అమ్మాయి నేను ఇలాగా ప్రజలను దేశాన్ని చూడడానికి నేను వెళుతున్నాను. నేను వచ్చేంతవరకు రాజ్యాన్ని నీవే జాగ్రత్తగా పరిపాలన చేయాలి. ఈ విధముగా రాజు ప్రయాణం చేస్తున్నాడు. రాజుతో పాటు ముఖ్యమైన అనుచరులు, ఆయనకి సంరక్షణ కల్పించేవారు, కాపుదలిచ్చేవారు, ఏ టయానికి ఏం తినాలి, ఎక్కడ తలదాచుకొని నిద్రపోవాలి, ఇలాగ కొంతమంది బృందం కూడా రాజుగారితో పర్యటన కొనసాగింది. తన దేశమంతా చుట్టి తిరిగి తన రాస్థానములోకి, తన రాజ్యములో ప్రవేశించడానికి ఒక 4 రోజులు మాత్రమే టైం ఉంది. చాలా దగ్గర కంటా వచ్చేస్తున్నాడు. ఈలోగా కొన్ని వార్తలు మహారాణి చెవులోకి వెళ్తున్నాయి. అన్నట్టు మహారాజా వారు బయలుదేరిపోయారమ్మా, ఇంకొక 1 వారం రోజుల్లో వచ్చేస్తారట, లేదు ఒక 5 రోజుల్లో వచ్చేస్తారట, లేదు ఇంకో 4 రోజుల్లోనే వచ్చేస్తారట అనే మాటలు అంతఃపురములో వినబడుతున్నాయి. ఇలా ఉండగా ఒక రాత్రి వేళ ప్రచండమైన తుఫాన్ అట్టుకుంది. జాగ్రత్త వినాలి ఈ మాట. ఆ ప్రయాణం ఎలా ఉన్నదంటే రథచక్రాలు ఆ యొక్క బురదలో దిగిపోయినంత స్థితికి వెళ్ళిపోయింది. గుర్రములు రథాన్ని లాగలేని పరిస్థితి ఎదురైనది. మంత్రులు అన్నారు, మహారాజా చీకటి పడిపోతుంది, ఇక్కడి నుంచి మనకు కదిలే పరిస్థితి లేదు, ఈ రాత్రి ఇక్కడే మనం ఉండిపోయి ఉదయం అయిన తర్వాత ఏదో ఒకలాగా మనం ముందుకు వెళదాం మహారాజా, వర్షం వచ్చేస్తుంది అన్నట్టు మీ రథానికి పైన గొడుగు ఉంది కాబట్టి మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, మేము ఆ చెట్టు కింద అక్కడెక్కడో మేము కూడా తలదాచుకుంటామన్నారు మిగతా వారు. సరే, రాత్రి అయిపోయింది, సూర్యుడు ఉదయించాడు, తెల్లవారుతుంది. పైనుండి ప్రవాహమైన నీరు రథము పక్క నుండి బురద నీరు ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తుంటుండగా రాజుగారి యొక్క కంటి చూపు ఎక్కడో రథం మీద పైన కూర్చున్నవాడు కిందకు ఒకసారి ఇలా చూశాడు, నేల వైపు చూసేసరికి ఆయనకు ఒక విచిత్రమైనది ఏదో ఆయన కంటికి కనబడినది. అది చూచిన వెంటనే రథములో అంత తుఫానులో కూడా అడుగు పెట్టలేని ఆయన తన కంటికి ఏదో నచ్చిందేదో మొత్తం మీద ఆయన కంటికి ఎదురైంది. అది తీసుకోవాలన్న ఉద్దేశంతో రథము దిగాడు, కాలు తెచ్చి బురదలో పెట్టాడు, నడువంతా ఉంచాడు, తలవంతా ఉంచాడు, చెయ్య ఆ బురదలో పెట్టి ఆయనకు దొరికినది ఏదో ఆ బురద మట్టిలోంచి దాని పైకి తీసి ఆ మురుకుని తన రాజవస్త్రాలకు అటు తుడిచి దాన్ని ఆయన ముద్దు పెట్టుకొని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే పెద్దల చేత అభిషేకించబడిన తన శిరస్సు మీద ఉన్నటువంటి రాజకిరీటం బురద పాలయ్యింది, నేల మీద పడిపోయింది. కిరీటం సంగతి పక్కన పెట్టాడు, కిరీటాన్ని పట్టించుకోలేదు. కానీ అరే నా నెత్తి మీద ఉన్న కిరీటం కిందడిపోయిందే అనేది కూడా పక్కన పెట్టి ఆయన కంటికి ఇంపుగా కనబడినదేదో అది తాను తీసుకున్నాడు. అప్పుడు అనుకున్నది, ఇదే మంచి అవకాశం రాజుగారిని అరెస్ట్ చేయడానికి, లేదా రాజుగారిని రాజ్యము నుండి తొలగించేయడానికి ఇదే మంచి పని. ఇతడు రాజద్రోహం చేశాడు, రాజధికారాన్ని ధిక్కరించాడు, కిరీటము నేలపాలు చేశాడు, ఇలాంటోడు మనకు రాజుగా ఉండడానికి వీల్లేదు, ఇమీడియట్గా ఇతనికి సంకెళ్ళు వేయాలి అని చెప్పి అందులోనే కొంతమంది వ్యతిరేకులు రాజుగారిని అరెస్ట్ చేశారు. ఆయన అన్నాడు, ఏం కారణం ఏంటంటే, చూడవయ్యా నిన్నటి వరకు రాజువే, ఇప్పటి వరకు రాజువే, కానీ గత 2 నిమిషాల క్రితం నువ్వు ఇక రాజువు కాదు. ఎందుకంటే అసలు నీ నెత్తి మీద ఉన్న కిరీటం నేలపాలు చేసుకున్నావు, రాజు అయ్యుండి నీ స్థాయి తగ్గించుకొని నేల మీద బురదలో అడుగుపెట్టావు, నువ్వు రాజువేటయ్యా? అసలు రాజనీతి నీకు తెలుసా? రాజధికారం నీకు తెలుసా? రాజహోదా నీకు తెలుసా? కాబట్టి నీలాంటోడు చేతి కింద మేము పనిచేయడం ఏంటి? అసలు నువ్వు రాజువే కాదు ఈ క్షణం నుండి, కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పారు. ఈ విషయం మహారాణికి తెలిసింది అనుకోండి, జడ్జి గారికి కూడా ఈ విషయం తెలిసింది. ఇదిగో తీసుకొస్తున్నారట, రాజుగారిని బోన్లో నిలబెట్టి తీర్పు తీరుస్తారట అని తీసుకొచ్చేసారు. అవతల వాళ్ళు అంటారు, ఎవరన్నారు, లేకపోతే అయ్యా జడ్జి గారు, మేము ఇక్కడి నుంచి బయలుదేరింది దాదాపు గత సంవత్సరం పలానా రోజు బయలుదేరాం, దేశమంతా చూసాం, తిరిగి వస్తున్నాం, గత రాత్రి తుఫాన్ అట్టుకున్నది, అయితే ఆ తుఫాన్లో రాత్రి అంతా ఆగిపోయాం, చక్రాలేమో బురదలో దిగిపోయినవి. అయితే రాజుగారు తెల్లారుతుంటుండగా ఆయన బురదలో దిగి కిరీటం నేల పాలు చేసుకొని ఆఫ్టర్ ఆల్ ఆయనకి ఏదో దొరికింది, దాన్ని ముద్దాడారు, కిరీటాన్ని కూడా వదిలేశాడు. ఇలాంటి వాడు రాజు అవటానికి మాకు ఇష్టం లేదు అన్నారు. జడ్జి గారు అన్నారు,
ఇంతకీ అయ్యా మీకు దొరికింది ఏమిటి, మీరు గుప్పెట్టుతో పట్టుకున్నదేంటి, ఆ మురుకుని మీ బట్టకు రాసుకొని దానిని ముద్దాడని అంటున్నారు, ఇంతకది ఏమిటండి అన్నాడు. అప్పుడు రాజుగారు తన చేతిలో ఉన్న నాణ్యమును చూపించాడు. అంటే మన భాషలో ఒక రూపాయి బిళ్ళ అనుకోండి. రూపాయి బిళ్ళ మీద ఈరోజు మన యొక్క జాతీయ చిహ్నం 3 సింహాల ముద్ర మనకుంది. అవతల వైపు భారతదేశం ముద్ర ఉంది, లేదా అంబేద్కర్ గారిదో, ఇందిరాగాంధీ గారిదో, గాంధీ గారిదో ఎవరిదో ఒక ముద్ర ఫోటో అవతల వైపు ఉంటుంది. ఈ అవతల వైపు ఏమో 3 సింహాల ముద్ర మనది. అంటే మనకు అర్థం అంటే చెప్తున్నాను ఈ మాట. అలాగే ఆ రోజులలో ఆ ముద్ర మీద స్వయంగా తన ముద్ర మాత్రమే ఉంది. రాజుగారి యొక్క ముద్ర ఆ యొక్క నాణ్యం మీద ముద్రించబడింది. ప్రభువు అంటాడు, దీని మీద ముద్రయు, దీని మీద ఉన్నటువంటి ముద్రయు గుర్తులు ఎవరి అంటే కైసరిది ప్రభువా అంటారు. అప్పుడు ఆయన అంటాడు, కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి చెల్లించండి. ఆనాటి నుండి ఈనాటి వరకు నాణ్యాల మీద ముద్రలు ఉన్నాయి. తీరా చూస్తే ఆ యొక్క నాణ్యం మీద ఉన్నది ఆయన ముద్రయే. అప్పుడు ఆయన అన్నాడు, చూడండి జడ్జి గారు, వీళ్ళేదో అమాయకుల్లాగా పిచ్చోళ్ళగా నన్ను సంఖ్యలు వేశారు. ఈ రూపాయి బిళ్ళకి నేనేం కక్కుర్తి పడ్డా, ఇంత రాజ్యాన్ని కలిగిన నేను, ఇంత మహాచక్రవర్తిగా జీవించేటువంటి నాకు, తల మీద వజ్రాలతో పొదిగించబడి ఇంత ఖరీదైన కిరీటం కలిగిన నేను, చక్రాలే బంగారం వంటి రథం కలిగినటువంటి నేను, ఇంత మహాసామ్రాజ్యం కలిగిన నేను రూపాయి బిళ్ళకి కక్కుర్తి పడేంత దిగజారిపోయినని అనుకుంటున్నారా మీరు? నేను తీసింది నాణ్యమే కావచ్చు, కానీ నాణ్యాన్ని నేను చూడలేదు, కానీ నాణ్యం మీద నా ముద్ర నాది. ఆ ముద్ర బురదలో దొర్లాడటం నాకిష్టము లేదు. నా పోలికయు, నా స్వరూపము, నా ముద్ర కలిగినది మట్టిలో దొర్లాడటం నాకు ఇష్టము లేక, దానిని నా చేతిలో తెచ్చుకునే ప్రయత్నం చేసే పనిలో నా కిరీటాన్ని వదులుకున్నాను, నా అంతస్తును వదులుకున్నాను, నా రాజస్థితిని వదులుకొని నాకు నేనుగానే భూమి మీద లేకపోతే మట్టి మీద నేను అడుగు పెట్టాను. కాబట్టి నా నాణ్యము నా యొద్దకు నేను తెచ్చుకోవటంలో తప్పేవైనా ఉన్నదా జడ్జి గారు ఈ రాజుగారు అడిగారు. ఇక రాజు అవతల జడ్జి గారు నోటంట ఏ మాట కూడా రాల. మీకు అర్థమవటానికి ఈ మాట చెప్పా. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడంటే ఇంతకుముందే చెప్పాను. ఆయన పోలికలో సృష్టించబడిన మనలను తన గుప్పెట్లో, తన నిత్యత్వంలో, తన నిత్య జీవంలోకి మనలను తీసుకువెళ్ళుట కొరకు ఆయనే ఈ లోకానికి రావాల్సిన అవసరత వచ్చింది. అందుకు బైబిల్ చెప్తుంది, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడినే తప్ప మీరు అనుకున్నట్టు నేను ఎవరిని కాను, మనుష్యుడను కాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు జన్మించటానికి మనమే కారణం. ప్రపంచ దేశాలన్నీ ఆయన కొనియాడుతున్నాయి. ఈరోజు నా ఇంట్లో మా అబ్బాయి పుట్టినరోజు అయితే నేనే చేసుకుంటాను, అది నా ఇంటికి సంతోషం. మీ ఇంట్లో బిడ్డ పుట్టినరోజు అయితే అది మీకు పరిమితం, అది మీకు సంతోషం. కానీ యేసు ప్రభువు వారి విషయానికి వచ్చేసరికి ప్రపంచమంతా కూడా కొనియాడుతుందంటే ఆయన సర్వ శరీరులకు రక్షకుడై ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు మనలోనే కాక నూతనంగా వచ్చే వారిలో ఒక అవగాహన, స్థానిక సంఘము నూతనంగా వర్ధిల్లున్నట్లు విన్న మాటలు అనేక మనసులో తలపోయబడి అనేకులను ప్రభువు యొద్దకు నడిపించటానికి క్రీస్తు ఈ లోకానికి రావుటలో ప్రథమ కారణము. అందుకు నేనే కారణం ప్రభువా.